నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. ఆయుర్వాణి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి నా నమస్సుమాంజలి. ఇప్పుడు మన చేతిలో ఉన్న మొక్క కుప్పింటాకు అంటారు దీన్ని. దీన్నే పిప్పింటాకు అని అంటారు. తర్వాత మూర్కొండ అని కూడా అంటారు. నెక్స్ట్ హరిత మంజరి అని సంస్కృతంలో పిలుస్తారనమాట దీన్ని. దీనివల్ల ఉపయోగాలేంటంటే, చాలామంది ఆయుర్వేదం చిట్కా వైద్యం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరికైనా పిప్పి పన్ను వచ్చినప్పుడు దీని ఆకుల్ని ఇలా నలిపి ఆ పిప్పి పన్నులో పెడితే లోపల నుంచి పురుగులు వచ్చాయి. మన చిన్నప్పుడేమో ఒక పురుగుకి పైసా వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక పురుగుకి రూ. 10 వసూలు చేస్తున్నారు. అలాగా చాలామంది చిట్కా వైద్యులు చేస్తారనమాట. జస్ట్ ఏమీ లేదు, మీకు పిప్పి పన్ను కానీ వస్తే దీన్ని అలా పెట్టేస్తే నలిపి ఆ పంటి నొప్పి తగ్గిపోతుంది. లోపల ఉండే పురుగులు, ఆ క్రిములు కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ప్రధానమైంది. దాని తర్వాత ఇంకోటి, మనకి పాము కాటు కానీ తేలుకాటు కానీ జరుగుతూ ఉంటాయి. పాము కాటు కానీ తేలుకాటు జరిగినప్పుడు ఈ కుప్పింటాకుని మిరియాలతో కలిపి మనం లోపలికి సేవిస్తే ఆ పాము కాటు తేలుకాటు నుంచి విముక్తులు త్వరలో అవుతారు. పెద్ద ఆ విషయాలు మనల్ని ఏమీ చేయలేవు. ఇంకోటి, ఈ ఆకు రసాన్ని మనం ఆ పాము కరిచిన దగ్గర కూడా వెయ్యాలన్నమాట. ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. పాము కానీ తేలు కానీ కరిస్తే, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్. మీరు సరిగ్గా పాటించకుండా మీరు ఏదన్నా తేడాలు చేశారంటే ప్రాబ్లం అవుతుంది. ఇది మన ఈ కుప్పింటాకు, తర్వాత మిరియాలు, అంటే దాదాపు ఒక 10 కుప్పింటాకులు, ఒక 10 మిరియాలు కలిపి లోపలికి సేవించాలి, పొట్టలోకి సేవించాలి. తర్వాత పాము కరిచిన ప్రదేశంలో ఈ కుప్పింటాకు రసాన్ని పిండాలి. పామైనా తేలైనా సరే, అది తెలుసుకొని చేయటం మంచిది. అలాగే ఈ కుప్పింటాకు వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, టాక్సిన్స్ రిమూవల్ బాగా చేస్తుంది. నెక్స్ట్ పొట్టలో ఉన్న అజీర్ణ సమస్యలన్నీ కూడా తీసేస్తుంది. దాని తర్వాత ఫైల్స్, ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామందికి ప్రయాణాలు చేసిన వాళ్ళకి ఒంట్లో వేడెక్కువ అవటం వల్ల, ఇంకా తినే ఆహారపు అలవాట్ల వలన కూడా ఫైల్స్ ప్రాబ్లం చాలామందికి వస్తుంది. మలబద్ధకం వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా పక్కనే ఫైల్స్ కంప్లైంట్ కూడా సైమల్టేనియస్గా వస్తూనే ఉంటుంది. రక్తం కారే ఫైల్స్ ఉన్న సమయంలో ఈ ఆకుని రసంగా సేవించుకుంటే ఆ ఫైల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే మీకు మనం ఇందాక అనుకున్నాం, బాడీలో టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి, మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ శరీరంలో దురదలు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాబ్లం చుండ్రు ఉన్నవాళ్ళు, తర్వాత మనకి గద్దల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా కొంతమందికి వస్తుంది ప్రయాణాల్లో చేసిన వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ఆకు, ఆ తర్వాత వేపాకు రెండు కలిపి కానీ మనకి లేపనంలాగా పూయాలి. చుండ్రు, సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షను, ఈ 3 దాదాపు ఒక జాతికి చెందినయే. ఇది లోపలికి తీసుకుంటూ పైన లేపనంగా రాసినట్టయితే ఆ చుండ్రు, సోరియాసిస్ లేదా మన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. అలాగే ఇది మంచి, చూడండి మీరు గుర్తుపట్టడానికి ఇక్కడ ఈ కాయల్లో ఇలా పువ్వుల్లాగా కనిపిస్తాయి అన్నమాట. పువ్వులు కాయల్లాగా కనిపిస్తాయి. ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఈ మధ్య సిటీస్లో కూడా చాలా చోట్ల దొరుకుతుంది. మీరు దీన్ని చూసుకొని చక్కగా మీ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగించుకోవచ్చు. భగవంతుడు ఇచ్చిన అనేక కానుకల్లో ఇది కూడా ఇది ఒకటనమాట. ఇటువంటి వనమూలికలు ఇచ్చిన ప్రకృతికి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మధుసూదన్ రావు. నా నెంబరు 9515322657. నేను 24/7 నేను రైతులకు అందుబాటులో ఉంటాను. రైతులకు కాదు, ఆ పేషెంట్లకి. నాకు చాలామంది పేషెంట్లు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. మీరు ఎప్పుడైనా ఇటువంటి మూలికల గురించి తెలుసుకోవాలన్నా, లేదు కానీ మీకున్న సమస్యల గురించి తెలుసుకోవాలన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే, నేను ఆయుర్వేద వైద్యుడిని అయితే కాదు. దయచేసి నన్ను ఆయుర్వేద వైద్యుడిని అని అనుకోవద్దు. నేను వ్యవసాయ శాస్త్రవేత్తను మాత్రమే. కానీ ఇది నాకు అమ్మవారి ఉపాసన వల్ల అబ్బింది కాబట్టి నేను ఇది మీకు చెప్పగలుగుతున్నాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు నన్ను తప్పకుండా సంప్రదించండి. ధన్యవాదాలు. నమస్తే.